హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్యారడైజ్ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రాబోతోంది. ఏంది బ్రో, ఏమైతుంది నీకు ఇప్పుడెప్పుడా అప్డేట్ అని చెప్పి మీరైతే అనుకోమాకండి. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది అనమాట. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. అది చూసుకున్నట్లయితే ఒకసారి నేను నా గొంతులో పాడి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మొన్న మా ఫ్రెండ్ గారు ఒక స్టేటస్ పెట్టిండు, అరే మామ ట్రాక్టర్ డ్రైవర్ పెన్ డ్రైవ్ ఎట్టనే లేపేయాలి అన్నాడు. అదేం పిచ్చరా అంటే వాళ్ళ కలెక్షన్ ఉంటుందిరా, వాళ్ళ కలెక్షన్ ముందు మన సందీప్ రెడ్డి వంగ సాంగ్ కలెక్షన్స్ కూడా పనికిరావురా, వాళ్ళ ప్లేలిస్ట్ అదిరిపోద్దురా అనేటటువంటి మాట అనమాట. సో మన వాళ్ళకే ఓల్డ్ మీద బీభత్సమైనటువంటి హైప్ ఉద్ధరణకు వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇరుముడి అనేటటువంటి సినిమా వస్తుంది, రవితేజ గారు. అండ్ అందులో చూసుకున్నట్లయితే అయ్యప్పల గురించి చాలా అంటే చాలా ఎలివేషన్ చూపిస్తూ పోతున్నారు. మంచి సస్పెన్స్, మంచి థ్రిల్లరు, మంచి ట్రైలర్ అన్నీ రిలీజ్ చేశారు. బట్ మనోళ్ళంతా ఎదురు చూసింది ఏంటంటే మల్లెపూల పల్లకి మంగారు పల్లకి అయ్యప్ప ఎక్కినాడు. ఆ పాట రిలీజ్ చేయండి ముందు, మీరు మేము హైప్తో చచ్చిపోవాలి. అరే డిజే సాంగ్ ఉంది కదరా, వినొచ్చు కదా, యూట్యూబ్లో కొడితే ఇన్ని సాంగ్స్ వస్తాయి. వద్దొద్దొద్దొద్దు, మాకు సినిమాలో ఆ సాంగ్ ఉండాలి, థియేటర్లో ఆ సాంగ్ ప్లే కావాలి, ఒక ఊగిపోవాలి. నిజంగా సినిమాకి ఒక హైప్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా ఆ సాంగ్ వల్లే. సో మన వాళ్ళకి ఓల్డ్ సాంగ్స్ మీద బీభత్సమైనటువంటి హైప్ ఇప్పుడు పెరుగుతుంది. అదేంటి అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అబ్బా, 100 సార్లు వినండి మీరు. ఇప్పుడు నాకు తెలిసి ఫేవరెట్ ఆల్బమ్ ఏదంటే రీసెంట్ టైమ్స్లో యానిమల్. దాంట్లో నీ దేహం అంతా ఆ సాంగ్ అయినా అండ్ చాలా సాంగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ సార్లు ఉంటాయి. బట్ ఒక 2-3 సార్లు వినండి, ఆ సాంగ్స్ బోర్ కొట్టేస్తాయి మీకు. అంత హైప్ అయితే ఇయ్యో, ఒక 2 or 3 టైమ్స్ అంతే. నాకు బాహుబలి సాంగ్స్ కూడా ఒక 5-6 సార్లు విని ఉంటాయి. ఇంకా ఆ తర్వాత వాటిని అయితే వెళ్ళాం కూడా మనం. అలాంటిది కానీ ఓల్డ్ సాంగ్స్ వింటన్నా కొద్దే వినబుద్ధి అయితేనే ఉంటుంది, ఎక్కుతూనే ఉంటాయి, అవి యొక్క మొత్తులాగా ఎక్కుతాయి అనమాట. సో మన రీసెంట్గా ఈ ప్యారడైజ్లో సెకండ్ సింగిల్ సాంగ్ రాకపోతుంది. దానికి సంబంధించింది లీక్ అయింది అని చెప్పి ఈ విధమైనటువంటి సాంగ్ అయితే వైరల్ అవుతుంది. సో ఆ సాంగ్ని అయితే నా గొంతుతో పడతా, తట్టుకోండి కొద్దిగా బ్రో, ట్రోల్ చేయమాకండి తర్వాత, ఓకేనా? 7 నాగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి ఊగి సేర్లు దిగే ఊకుండు బాల మన తూగుట్టుయ్యాల. ఎంత హైప్ ఉంది, ఎంత వైబ్ ఉంది. ఈ సాంగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అది అప్పుడంత వైరల్ కాల, ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. ఒకసారి కామెంట్ బాక్స్కి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు 1 million కూడా రాలా. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 million టచ్ అయింది. ఎందుకు టచ్ అయింది? మనోళ్ళు అనుకుంటున్నారు అంతే, ఈ ప్యారడైజ్ అనేటటువంటి సినిమాలో సెకండ్ సింగిల్ సాంగ్ ఇదే అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. దొరలు దాగు ఇప్పసారా తాగుదమే బాల మనం ఊగుదమే బాల, దొరలు దాగు ఇప్పసారా దొరలు దాగు ఇప్పసారా అని చెప్పి నెక్స్ట్ వాళ్ళు ఉంది. జస్ట్ మురే లిరిక్స్ ఉంటాయి అనమాట. మన ఫోక్ సాంగ్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా కూడా మస్తు చిల్ అవుతున్నట్టు, మస్తు డ్యాన్స్ చేస్తున్నట్టు ఇదైతుంది. ఇది చూసుకున్నట్లయితే మన నాని అన్న డ్యాన్స్ చేస్తున్నటువంటి వేరే వేరే సినిమాలన్నిటికీ జోడించి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అయితే అసలు నిజానికి సాంగ్ ఉంటుందా ఉండదు, ఎందుకు ఇది ఇప్పుడు ఇంతగానంగా ట్రెండ్ చేస్తున్నారు అనేటటువంటిది డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నాకైతే అమెచ్యూరిస్ అని చెప్పి మన సీనియర్ ఎన్టీఆర్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీ స్టోక్ చాలా ఇదిగా ఉంది అని చెప్పి చెప్తారు అనమాట. ఎన్టీఆర్ గారు అది చెప్పింది మస్తు ట్రెండ్ చేశారు, మస్తు వైరల్ చేశారు. ఎగ్జాక్ట్లీ అది సినిమాలో ఉంది. కొరియన్ కనకరాజు 8 నెలల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసినటువంటి ఒక సినిమాలో ఉన్నటువంటి డైలాగు అది సినిమా రిలీజ్ కన్నా ఒక వారం ముందు ట్రెండ్ అవ్వడం ఏంది, మాటలు కాదు కదా. సో అదే సిచ్యువేషన్ వీళ్ళైతే క్రియేట్ చేస్తున్నారు. ప్యారడైజ్ మూవీ టీం ఏదైతే ఉందో పిఆర్ని పెట్టించుకొని ఈ విధంగా ఈ సాంగ్ని అయితే లీక్ అయింది అనేటటువంటిది ట్రెండ్ చేయండి, భయంకరంగా ట్రెండ్ చేయండి. ఎంతలా ట్రెండ్ చేస్తారంటే అందరికీ నరనర ఎక్కాలి. ఆ తర్వాత మా అనిరుద్తో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే నార్మల్గా పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా ఏమి లేవు, నార్మల్గా వాళ్ళైతే కొట్టిపడేశారు. అలా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా కానీ మస్తు వైబ్ ఇస్తుంది, మస్తు హైప్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇదే సాంగ్ని అనిరుద్ధ్ కంపోజ్ చేసి మనకి మంచి డీజే రిమిక్స్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ఇమాజినేషన్ చేసుకోండి. ఎవడైనా సీట్లో కూర్చుంటాడా, ఇన్ను ముక్కి మెరుపుకి పుట్టాడు రా పిడుగుని పిడికడ పట్టాడు రా అన్నప్పుడే ఊగిపోయారు మన వాళ్ళు. అలాంటిది ఇలాంటి డీజే సాంగ్, ఇలాంటి ఫోక్ సాంగ్ని మన అనిరుద్ధ్ కంపోజ్ చేసి ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్స్ని కరెక్ట్గా వాడి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి మన ముందు కానీ వదలగలిగితే సీట్లో ఎవడు కూర్చోడు. ఇదైతే వాస్తవం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ఏదైతే ఉందో ఏ రేంజ్లో దోసుకెళ్ళింది అనేటటువంటిది మనమైతే ఈ కళ్ళతో చూసాం. అదేవిధంగా ఈ సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో ఇది కూడా ఆ రేంజ్లో దోసుకెళ్ళాలి. సో ఆ రేంజ్లో దోసుకెళ్ళాలి అని అంటే ఇలాంటి డీజే సాంగ్ ఒకటి కావాలి. డీజే సాంగ్ మనోళ్ళకి అంత తొందరగా ఎక్కదు, వినగానే ఎక్కదు. ఫస్ట్ వినగానే ఇదేంది ఎలా ఉంది, ఇదేదో డీజేలో పెట్టుకొని ఉంటాం కదా, థియేటర్ లాగా ఈ సాంగ్ వినడానికి రావాలా అని చెప్పి మనోళ్ళే అంటారు, తర్వాత ఖచ్చితంగా అంటారు. అలా అనొద్దు, వీళ్ళకి నరనరాన్ని ఎక్కించగలగాలి. ఎక్కించిన తర్వాత మన బక్కోడితో నెక్స్ట్ లెవెల్ బీజిఎం కానీ సాంగ్ ఇప్పించగలిగితే ఆయా షారు ఏ రేంజ్లో అయితే 200 million వ్యూస్ టచ్ అయిందో
అదేవిధంగా రిలీజ్ చేసేటటువంటి ఈ సెకండ్ సింగిల్ సాంగ్ కూడా ఖచ్చితంగా ఒక 300 మిలియన్కి టచ్ అయ్యింది లేదా 100 మిలియన్కి టచ్ అయ్యింది అనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి గట్టి హోప్ అనమాట. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. సో సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈ మంత్లోనే ప్యారడైజ్కి సంబంధించినటువంటి సెకండ్ సింగిల్ సాంగ్ వస్తుంది. అసలు ఇలా ఉంటుందా లేదా ఇదే ఉంటుందా అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఎంతలా ట్రైన్ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ సాంగ్ సినిమాలో ఉంటుంది. చూడండి, దొరలు దాగు ఇప్పసారా తాగుదమే బాల మనం ఊగుదమే బాల అనే లిరిక్ ఉంది. ఈ లిరిక్ సినిమాకి సింక్ అయ్యేలాగా ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అందరూ కూడా దొరలు ఉంటారు. మనం ప్యారడైజ్ సినిమా స్టోరీ ఏంది, ఈ దేశం ఎవరిది, ఈ నేల ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ నేల ఎవరిది అని చెప్పి నాని అన్న వాయిస్తో టీజర్ని అయితే చూసాం. అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది దొరలు ఎవరైతే ఉన్నారో పేదోళ్ళని దోచుకుంటున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాను నాని, దొరలు దాగు ఇప్పసారా తాగుదమే బాల మనం ఊగుదమే బాల అంటే దొరలు తాగేటటువంటి సారాయి మనం తాగాలి, దొరలు తినేటటువంటి బిర్యానీ మనం తినాలి, దొరలు లీడ్ చేసేటటువంటి రాయల్ లైఫ్ని, లావిష్ లైఫ్ని ప్యారడైజ్లో ఉన్న ప్రతి మనిషి అనుభవించాలి అనేటటువంటిదే నాని మైండ్ సెట్. అదే మనకి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన, ఆ తర్వాత ఇంకో టీజర్ రిలీజ్ చేసిన, ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసిన, బొంద పెడతాం మాలిక్నైనా కూడా వాడి సావు రాసుకొచ్చిన దేవుడి కాడా అని చెప్పి లిరిక్ ఉంది. అంటే అక్కడ మాలిక్ ఉండని, అక్కడ దొర ఉండని, అమ్మ మొగుడు ఉండని, ఎవడైనా ఉండని వాళ్ళందరినీ కూడా ఛేదించే వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అయితే అనుభవిస్తున్నారో ప్యారడైజ్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అలాంటి లైఫ్ను లీడ్ చేయాలి అనేటటువంటి అర్థం. ఇది ఓన్లీ ఫోక్ సాంగ్ కాదు, మీరు ఏదో డీజే పెట్టుకొని ఊగిపోతున్నారులే కానీ ఒకసారి లిరిక్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం ఊరోళ్ళు వాళ్ళు చూసుకున్నట్లయితే కనీసం బిర్యానీ తినోళ్ళు కాదు, కనీసం మందు తాగోళ్ళు కాదు, కనీసం ఎంజాయ్ అంటే ఏందో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి సో ప్యారడైజ్ సినిమా స్టోరీ లైన్కి ఈ సాంగ్ లిరిక్స్కి సింక్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ సాంగ్ని ఈ సినిమాలో పెట్టబోతున్నారు. సో సడన్గా రిలీజ్ చేస్తే మనోళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అమెచ్యూరియస్గా ఉంది, ఈ సాంగ్ అంత బాగాలేదు, ఇదేంది ఎలా ఉంది, మనల్ని ప్రిపేర్ చేయకుండా టీజర్ రిలీజ్ చేసిండు మన వదిల. అప్పుడు ఏమన్నారు, అసలు టీజర్ చాలా బాగుంది, విజువల్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, తెలుగు టీజర్ ఎప్పుడో అని అడిగారు. ఆ తెలుగు టీజరే కదా అంటే అసలు ఏమర్థమవుతుంది, ఈ నీల ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ నీల ఎవరిది, ఈ దేశం ఎవరిది, మొత్తం తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడారు, మాకు అర్థం కావట్లేదు, మ్యూజిక్ హైలైట్ అయింది, మన 0.25x స్పీడ్లో పెట్టుకొని విన్నా కానీ ఇది అర్థం కావట్లేదు అని చెప్పి ట్రోల్స్ వచ్చాయి, అని చెప్పి విమర్శలు వచ్చాయి. సో వీళ్ళంతా కూడా ఇందులో ఉండిపోయారు. సో వీళ్ళకి సడన్గా మనం ఈ తెలంగాణ సాంగ్ని ఈ విధంగా ఒక ఫోక్ సాంగ్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ముందుగానే టీఆర్ టీం ద్వారా, ముందుగానే వేరే వేరే ఫ్యాన్స్ ద్వారా ఈ సాంగ్ని అయితే వీళ్ళు సోషల్ మీడియాలో బేభత్సంగా ట్రెండ్ అయితే చేస్తున్నారు అనమాట. ఏ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే కానుతుంది. బట్ ఒకటైతే నేను క్లారిటీగా చెప్తున్నా, పాపం ఈ సాంగ్ వీళ్ళు కంపోజ్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల క్రితం అంత రికగ్నైజేషన్ రాలా, అంత ఆదరణ రాలా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగ్కి వైబ్ అవుతున్నారు. అదే మరి కానీ ఇన్స్టాంట్గా వచ్చేది ఇన్స్టాంట్గా వెళ్ళిపోద్ది. కానీ నువ్వు ప్రాణం పెట్టి పాడి, నువ్వు ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చి ఆ సాంగ్ వదిలేవంటే అది ఇవాళ కాకపోయినా రేపటికి క్లిక్ అయింది అనేటటువంటిది 100% వస్తాము. పొర్రపాటున ఈ సాంగ్ కానీ మన ప్యారడైజ్ మూవీలో ఉంటే థియేటర్లో ఎవడు కూడా సీట్లో కూర్చోడు, 100% కూర్చోడు అని చెప్తా. నాకు ఆ సినిమా మీద అయిపు జై అని పెరిగిద్ది. ఒక సాంగ్ సినిమాకి రప్పిస్తుందిరా అనేటటువంటిది మనం RX100లో చూసాం. పిల్లారా సాంగ్ అప్పట్లో RX100 సినిమాకి క్యూలు కట్టించింది. ఆ తర్వాత అందరూ కూడా సినిమాకి ఫ్యాన్ అయిపోయారు. ఇప్పటికే అసలు దానికి అంత హైప్ అవసరం లేదు. మన ఆయా షేర్ ఏదైతే ఉందో అదే ఆల్మోస్ట్ థియేటర్కి అందరినీ కూడా జై అని రప్పిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కానీ ఈ సాంగ్ కానీ సినిమాలో ఉంది అని తెలిస్తే ఇక ఎవడు ఉండడు భయ్య. ఖచ్చితంగా మనం 6 థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకోవాలి. మీ ఏరియాలో కానీ ఒక 8 థియేటర్లు ఉన్నాయి అనుకోండి, 6 థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేసుకోవాలి. డే 1 ఓపెనింగే 200 కోట్లతో స్టార్ట్ అయ్యింది అనేటటువంటిది నాకు ఇస్తుంది. సాంగ్ అంత పవర్ ఉంది. సాంగ్ అనేటటువంటిది ఎవరికైనా సరే ఊకిన ఇదైపోద్ది, ఊకిన నరనరాని ఎక్కింది. ఆ సాంగ్ కన్నా నేను వైబ్ అవుతురా అని చెప్పి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటి ఫోక్ సాంగ్ ఇంత మట్టికి ఏ థియేటర్లో కూడా మనకు ప్లే కాదు. మన కొరియన్ కనకరాజులో కూడా ఒక సాంగ్ పెట్టారు, దానికోసం కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళారు. నా పక్కన ఉన్న వాళ్ళు అసలు ఆ సాంగ్ కోసం నేను వచ్చినా అని చెప్పి నాతో కూడా అన్నారనమాట. ఈ రేంజ్లో ఒక సాంగ్ థియేటర్కి ఆడియన్స్ని రప్పిస్తుంది. అదేవిధంగా ఈ సాంగ్ను కూడా సినిమాలో పెట్టాలి అని చెప్పి మనం డిమాండ్ చేద్దాం, ఇంకా ట్రెండ్ చేద్దాం, ఇంకా వీలైనంత వరకు బక్కోడు దాకా వెళ్ళాలి. బక్కోడు వెళ్ళి వామ్మో ఈ సాంగ్కి మస్తు వైపు ఉంది, మస్తు హైప్ ఉంది, పొరపాటున ఈ సాంగ్ కానీ సినిమాలో లేదు అని తెలిస్తే మమ్మల్ని డేకరో మమ్మల్ని దేడతారో, సినిమాకి నెగిటివ్ వస్తుంది అనేటటువంటిది డైరెక్టర్కి పడాలి, మ్యూజిక్ డైరెక్టర్కి పడాలి, నానికి పడాలి. ఆ తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఖచ్చితంగా ఈ సాంగ్ని సినిమాలో యాడ్ చేయాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మీ ట్రెండ్ సరిపోదు, ఇంకా ట్రెండ్ చేయండి.
ఇన్స్టాగ్రామ్ వైరల్ అయిపోవాలి, ఎక్స్ పగిలిపోవాలి, ఫేస్బుక్ యూట్యూబ్ అంట ఈ సాంగ్ భయంకరంగా కావాలి, మన నాని అన్న ఎడిట్లతో ఎరగదీయండి, ఖచ్చితంగా వాళ్ళు 2-3 రోజుల్లో సాంగ్ని అనౌన్స్ చేయాలి, ఈ సాంగ్ సినిమాలో ఉంటుంది అని అదైతే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి మాస్ పార్టీకి బీజేఎం ఇస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి మీరైతే థియేటర్లో చూస్తారు, దాంట్లో డౌటే లేదు. నేనైతే 100% కన్ఫర్మ్ చేస్తాను సినిమాలో ఈ సాంగ్ ఉంటుంది.